హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో నేను మీకు చూపిస్తున్న రెసిపీ అయితే చాక్లెట్ కప్ కేక్స్. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈజీగా కూడా అయిపోయింది. మీరు ఫాలో అయిపోండి. ఇక్కడ చూడండి, నేను చాక్లెట్స్ కొన్ని తీసుకున్నాను. నాకు ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అవే చాక్లెట్స్ తీసుకున్నాను. పర్టికులర్‌గా డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్ అలా ఏం తీసుకోలేదు నేను. సో ఇవి నా దగ్గర అవైలబుల్ ఉన్నింది. నట్టీ చాక్లెట్స్ అంటాము. అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో డబుల్ బాయిలింగ్ మెథడ్ కింద నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ వేసుకున్నాను. అంటే ఒక కప్ వేసుకున్నాను. సో ఒకే కప్‌తోనే నేను అన్ని కొలతలు ఒకేలాగా తీసుకున్నానండి. ఆ కప్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ మనం ఒకవేళ మీరు బటర్‌తో కరగలేదనుకుంటే కాచిన పాలైనా లేదంటే వేడిగున్న పాలైనా యాడ్ చేసుకొని ఇలా మనము షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇదే కప్ క్వాంటిటీ నేను అన్నీ తీసుకున్నాను. ఆ కప్‌తో షుగర్ తీసుకొని బాగా మనం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ షుగర్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనం కేక్ అంతా అయ్యే వరకు ఈ టెక్స్చర్ని సేమ్ మనం ఒకే డైరెక్షన్లో తిప్పాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా తిప్పితే మనము కేక్ అనేది మెత్తగా రాదు, ఫ్లఫీగా కూడా రాదు. సో చూడండి, ఆ తర్వాత ఇదంతా బాగా కరిగిపోయింది కదా, మనకు షుగర్ అనేది మొత్తం కరిగిపోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకొని అది కూడా బాగా అయితే నేను బీట్ చేసుకుంటున్నాను. సో నేను జస్ట్ ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటి అనేది. ఎవరు షెఫ్ కాదు కదా అండి. ఇంట్లో ఏదో ఒకటి ట్రై చేస్తే మనకి ఓకే ఇది కూడా మనకు వచ్చు అన్నట్టు అనుకున్నాం కదా. సో నేనైతే ఇది కూడా అలాగే ట్రై చేశాను. సో చూడండి, ఇవంతా బాగా కలిసిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకే డైరెక్షన్లో మనం మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు గీళ్ళు ఏం యాడ్ చేయకూడదు దీంట్లో. ఒకవేళ మీకు ఇంకా థిక్గా అనిపిస్తుంటే ఇదంతా కలిపిన తర్వాత పాలు వేసుకోండి. సో కొంచెం మనకి టెక్స్చర్ అనేది రిబ్బన్ మెథడ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి కేక్ అనేది బాగుంటుంది. సో చూడండి, నేను కొంచెం మిల్క్ వేసుకుంటూ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకుంటున్నాను. ఈ లోపల మనకి కేక్ని ప్రీహీట్ చేయడానికి ఇక్కడ చూడండి, నార్మల్ మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో కిందంతా నేను ఇసుక వేసుకొని మూత పెట్టేసుకొని ప్రీహీట్ అవ్వడానికి అది పక్కన పెట్టేసుకున్నాను. మోస్ట్లీ నేను 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత చూడండి, ఈ టెక్స్చర్ అంతా మనం కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, మనకి రిబ్బన్ అంటే ఇలా రావాలన్నమాట. ఓకేనా. చూడండి, ఆ తర్వాత నేను ఓరియో బిస్కెట్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. చూపిస్తా అది కూడా ఏమైందో. సో చూడండి, ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ కప్ కేక్స్ కోసం ఇదైతే తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మనము డస్టింగ్ కోసం సేమ్ అదే మైదా పిండి తీసుకొని కొంచెం బాగా బటర్ పూసిన తర్వాత చూడండి, ఇక్కడ డస్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్స్చర్ తీసుకున్నామో ఆ మిక్స్చర్ మనము ఇప్పుడు ఒకవేళ ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, హాఫ్ కప్పే వేసుకోండి. ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి. మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి అంతా మళ్ళీ బయటకు వచ్చేసి గలీజ్గా అనిపిస్తుంది. సో అందుకని హాఫ్ కప్పు తీసుకోండి. ఆ తర్వాత నేను చూడండి, ఓరియో చాక్లెట్ నా దగ్గర ఇందాక చూపించాను కదా, అది యాడ్ చేశాను అనమాట. మీకు ఒకసారి చూపిస్తానంటే నేను ఎలా చేద్దాం అనుకున్నానంటే లావా కేక్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అలా రాలేదు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం షుగర్ సిరప్ యాడ్ చేయాలని చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేయాలి, చాక్లెట్ కాకుండా. సో అది కూడా నేను ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. సో చూడండి, ఆ తర్వాత ఇంకొంచెం మనం ఏదైతే టెక్స్చర్ ఉందో అది కూడా యాడ్ చేశాను. ఇది చూడండి ఎంత వేస్ట్ చేశానంటే, ఈ మిల్కీ బార్ చాక్లెట్ తీసుకొని కొంచెం డెకరేషన్ కోసం ఇలా అయితే చేశాను. బట్ ఇది వన్స్ మీకు నేను ప్రీహీట్ పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో మీరే ఒకసారి చూడండి. అసలు వైట్ చాక్లెటే కనపడలేదు. దానికి ఒక 10 మినిట్స్ ఈ డెకరేషన్ కోసం తెగ ట్రై చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రీహీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఇడ్లీ దది పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టేసుకొని బాగా మూత అయితే పెట్టేసుకున్నాను. మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ అయితే పెట్టాను నేను. చాలా అంటే చాలా లో ఫ్లేమ్ మీద హాఫ్ అన్ అవర్ పెట్టాను. ఇది కొంచెం మిగిలిందైతే నేను ఇక్కడ కప్స్లో వేసుకొని పెట్టేసుకున్నాను ట్రై చేద్దామని. సో మీకు చూపిస్తున్నాను చూడండి అసలు మనకి ఎలాంటి తడే లేదు. అంటే అంత బాగా కుక్ అయిపోయింది మనకి కప్ కేక్ అనేది. ఇది కూడా లేదు చూడండి, లేదు అసలు చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. బట్ నేను అనుకున్న లావా కేక్ లాగా మాత్రం రాలేదు, నార్మల్ కప్ కేక్స్ లాగా వచ్చాయి. సో మన ఇంట్లో మ్యారేజెస్ కానీ లేదంటే బర్త్డేస్ ఉంటాయి కదా పిల్లలకి, అలా మనం ఈజీగా ట్రై చేయొచ్చు. ఇది ఇంట్లో కప్ కేక్స్ లాగా బాగుంటుంది. అలాగే పైన మనం విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ అలాంటి డెకరేషన్ అలా చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో దీంట్లోకి రాలేదు. నేను మధ్యలో మళ్ళీ అంటే నాకు కొంచెం లావాలాగా అలా టచ్ కావాలని చెప్పి నేను న్యూటెల్లా వేసుకొని ట్రై అయితే చేశానండి. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుండింది. అలాగే మనకి బ్రెడ్ అంటే
కప్ కేక్ కూడా చాలా ఫ్లఫీగా అండ్ చాలా సాఫ్ట్గా వచ్చింది. మనం ఇదేం డీమోల్డ్ చేయం కదా, అంటే కప్ కేక్స్కి మనం డీమోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇదే రెసిపీని నేను మళ్ళీ మీకు కేక్ లాగా చేసి ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఆ ప్రాసెస్ కూడా మీరు ఫాలో అయిపోండి. సో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుండిందండి. ట్రై చేసిన వరకు అయితే ఏది అంటే వేస్ట్ కాలేదు, బాగునింది. సో నేను ఇందాక చెప్పాను కదా వైట్ క్రీమ్ పైన వేసానని, చూడండి అసలు వైట్ క్రీమే కనపడలేదు నాకు. అసలు ఎక్కడే పోయిందో ఏమో ఆ మిల్కీ బార్ చాక్లెట్ అయితే. సరే మరి పక్కన పెట్టేసి చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నేను పైన అయితే షుగర్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం అలా డెకరేషన్కి అలా వేసుకున్నాను. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఒకవేళ మీకు ఏదన్నా యూనిక్ రెసిపీ ట్రై చేయాలి అండ్ మీకు టైం లేదు, ఒకవేళ అది పర్ఫెక్ట్గా వస్తుందో రాదో తెలియకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను ట్రై చేసి మీకు అయితే చెప్పేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.